నా పేరు మల్లా రామేశ్వరరావు, పారిశ్రామిక వారికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఇటీవల జీడిపప్పు పరిశ్రమలన్నీ కూడా ఒకేసారి మూకమ్మడిగా జంట పట్టణాల్లో మరియు పారిశ్రామిక వాడలో 15 రోజులు బంద్ చేయడం వల్ల ఈ వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ జీడిపప్పు మార్కెట్ తారాస్థాయికి తక్కువ రోజుల్లో పెరిగింది. పెరగడంతో అందరం కూడా నిలవల్ని మేమందరం కూడా ఎక్కువ స్థాయిలో మా సామర్థ్యానికి మించి ఎక్కువ స్థాయిలో పెరుగుతుందనే భావంతో స్టాకులు ఎక్కువ చేసుకొని మా ఫ్యాక్టరీలో నిల్వలు పెరిగిన టైంకి ఒకేసారి ఏ స్థాయిలో పెరిగిందో అదే స్థాయిలో మళ్ళీ మార్కెట్ పడిపోవడంతో పాటుగా జీడిపప్పు మూమెంట్ కూడా పూర్తిగా అయిపోయింది. గత 10 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల్లో జీడిపప్పు మూమెంట్ లేకపోతే సూక్ష్మ క్రిములు ఏర్పడి అదంతా పప్పు పూర్తి స్థాయిలో పాడైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థానిక ల్యాబ్ యూనియన్ వారికి రిక్వెస్ట్ చేయగా వాళ్ళ తాలూకా సపోర్ట్తో కృత్రిమ కొరత క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ 15 రోజులు ఆపాము. మరి 4 రోజుల్లో ఇదంతా కూడా సద్వినియోగం అవుతుంది. తప్పకుండా మేము ఎప్పటిలాగే అందరి కార్మికుల సహాయంతో మళ్ళీ వ్యాపారాన్ని ప్రారంభిస్తాం.